పుష్ప అనగానే పుష్ప పుష్ప అంటూ హమ్ చేసేస్తున్నారు మ్యూజిక్ లవర్స్. పుష్ప 1 సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇప్పుడు పుష్ప 2 విషయంలోనూ అదే జస్ట్ కంటిన్యూ అవుతోంది. పుష్ప 1 సాంగ్స్ చార్ట్ బస్టర్స్, అందులో డౌట్ లేదు. మరి పుష్ప 2 సాంగ్స్ సంగతి ఏంటి? ఫస్ట్ పార్ట్ రేంజ్ లో సెకండ్ పార్ట్ సాంగ్స్ వెళ్తున్నాయా? యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయా? పుష్ప సాంగ్స్ అంటేనే సెన్సేషన్ కు మారుపేరుగా మారాయి. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు అదే కనిపించింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో సాంగ్స్ రిలీజ్ అవుతున్నప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, సెకండ్ పార్ట్ సాంగ్స్ మాత్రం ఫస్ట్ పార్ట్ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఇచ్చేంత హై మాత్రం ఇవ్వడం లేదు. ఎక్కడో ఆ బీట్ మిస్ అవుతోందని పుష్ప ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. అందుకే పుష్ప సాంగ్ ఇంకా 50 మిలియన్ దాటలేదంటూ రీజన్స్ చెప్పుకొస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో సామి సాంగ్ లేదా శ్రీవల్లి సాంగ్, ఏయి బిడ్డా సాంగ్, ఊ అంటావా సాంగ్ ఇలా ఏ పాట తీసుకున్నా యూట్యూబ్ షేక్ అయిపోయింది. వ్యూస్ విషయంలో రికార్డులు బద్దలయ్యాయి. ఆ తరువాత థియేటర్స్ లో ఇవే సాంగ్స్ సినిమాకు కాసుల వర్షాన్ని కురిపించాయి. పుష్ప 2లో పుష్ప సాంగ్ లేదా ఇప్పుడు రిలీజ్ అయిన సూసేక్కి సాంగ్ జస్ట్ యావరేజ్ నంబర్స్ అంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పుష్ప సాంగ్ మొదటి భాగంలో వినిపించిన ఏయ్ బిడ్డాకు ఇంకో వెర్షన్ అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన సూసేకి సాంగ్ మొదటి భాగంలో వచ్చిన సామి సాంగ్ కు ఎక్స్టెండెడ్ వెర్షన్. అయితే సామితో కంపేర్ చేస్తే సూసేకి ట్రాక్ మాత్రం కాస్త డల్ గానే ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా రెండంటే 2 పాటలతో అప్పుడే పుష్ప 1 సాంగ్స్ తో పుష్ప 2 సాంగ్స్ ను కంపేర్ చేయలేమని, ఫుల్ ఆల్బమ్ రిలీజ్ తర్వాత పుష్ప 2 సాంగ్స్ గురించి కంపేర్ చేస్తే బెటర్ అంటున్నారు యూనిట్ వాళ్లు. ఇంకా సినిమా నుంచి 4 పాటలు రిలీజ్ కావాల్సి ఉంది. త్వరలోనే అవి విడుదల కానున్నాయి.